ఈ మాయ అనేది నీటి గుంటలో పేరుకున్నటువంటి నాచు లాంటిది. నీరు నిల్వ ఉన్నటువంటి గుంటలు ఉంటాయి చూడండి, ప్రవహించే కాలువలు కాదు, నీరు నిల్వ ఉండేటువంటి గుంటలు. సామాన్యంగా చెరువులు, కొన్ని వాడకలు లేనటువంటి నీటి గుంటలు ఉంటాయి. వాటి మీద ఈ నాచు అనేది బాగా పెరిగిపోయి ఉంటుంది. ఇక్కడ విషయం ఏమంటే, మనం నీళ్ళల్లో దిగి చేతులతో ఈ నాచుని కనుక ఇలా పక్కకి తోసేస్తే అది పక్కకి వెళ్ళిపోతుంది, స్వచ్ఛమైనటువంటి నీరు కనిపిస్తుంది. కానీ మరుక్షణంలో ఈ పక్కకి వెళ్ళిపోయినటువంటి ఈ నాచంతా కూడా మళ్ళీ వచ్చి యథాతథంగా చేరిపోతుంది. అలాంటిదే ఈ మాయ కూడా. మనం సజ్జన సాంగత్యము, వేదాంత విచారము ఇవి చేస్తాం. ఆ చేసినంతసేపు ఇదంతా మాయ అనిపిస్తుంది మనకి. సజ్జన సాంగత్యం, వేదాంత విచారం చేసినంత వరకు ఇదంతా మాయ అండి, ఏం లేదు, ఈ జగత్తంతా మాయ అంతే అనుకుంటాం. మరుక్షణంలో ఇదంతా పోతుంది, ఆ మాయ మన ఆవరించేస్తుంది. దీనికి చిన్న ఉదాహరణ ఏమిటి అంటే, మనం ఏ దేవాలయంలోనో లేకపోతే ఎక్కడైనా కూర్చుని ఈ ఆధ్యాత్మికమైన ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాం. ఆ ఇచ్చినప్పుడు చెప్తాం, చాలా గొప్పగా ఉపన్యాసం చెప్పాం, బ్రహ్మ సత్యం జగన్మిథ్య, చరాచర జగత్తంతా నశించిపోయేదే, మిగిలేదేం లేదు అని అనేకమైనటువంటి ఉదాహరణలతో ఈ విషయం అంతా కూడా చెప్పాం. మనం విన్నారు. సరే, 6 నుంచి 8 గంటల దాకా మనం ఉపన్యాసం చెప్తున్నా ఉన్నాం. 8 అయింది, వదిలిపెట్టేసాం, నమస్కారం పెట్టాం, లేచాం. వాళ్ళు కూడా ఇప్పుడు లేచారు. అంతవరకు వాళ్ళు ఏ భావంలో ఉన్నారు అంటే, చరాచర జగత్తంతా కూడా ఏమీ లేదు, అంతా మిథ్య, అంతా నశించిపోయేది అనే భావంలోనే 1 నిమిషం క్రితం వరకు ఉన్నారు. ఇప్పుడు లేచారు, ఒక్కసారి దులిపేశారు, సీట్ అంతా దులుపుకున్నారు, అంతే. వాళ్ళు విన్నటువంటి ఈ ఉపన్యాసం, ఈ సూక్తి ముక్త అవడంతా అక్కడ పడిపోయింది. 8 దాటిందయ్యా, మా ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారు, 8 మా ఆవిడ భోజనం చేయాలయ్యా, అవి టాబ్లెట్లు వేసుకోవాలి, లేకపోతే బతకలేదు. 8 దాటితే మా కోళ్ళు అన్నం పెట్టదయ్యా. ఇట్లా ఏదో మాట చెప్పుకుంటూ ఇంట్లో అక్కడి నుంచి ముందు బయలుదేరేస్తారు. అంటే ఏమవుతుంది ఇక్కడ? సజ్జన సాంగత్యము, ఈ వేదాంత విచారము జరిగినంతసేపు ఈ మాయ అనేది నీ దగ్గర లేదు, దూరంగా వెళ్ళిపోయింది. కానీ వాటిల్లోంచి నువ్వు బయటికి రాగానే, వాటిని వదిలిపెట్టేయగానే ఈ మాయ అనేది మళ్ళీ వచ్చి ఆవరించేసింది. మాయ అనేది వచ్చి నేను పూర్తిగా ఆవరించేసింది. కాబట్టి ఈ మాయ అనేది ఎక్కడికి పోదు. జగత్తులో ప్రతి వస్తువు, ప్రతి ప్రాణి, ప్రతి జీవి కూడా ఈ మాయకు లోబడే ఉంటుంది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి వస్తువు మాయకు లోబడే ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ మాయని కనుక చూస్తే, ఈ మాయ 2 రకాలుగా ఉంటుంది. మళ్ళీ మాయ అనేది 2 రకాలు. మళ్ళీ విద్యామాయ, అవిద్యామాయ అని. అవిద్యామాయ, విద్యామాయ. అవిద్యామాయ ఇది అనేక రకాలుగా ఉంటుంది. అరిషడ్ వర్గాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేవంటి అరిషడ్ వర్గాలు 6 రకాలుగా ఉంటుంది ఇది. అంతేకాదు, నేను, నాది అనే అహంకారం, మమకారాలు కూడా అవిద్యామాయే. ఇలా మొత్తం 8 రకాలుగా ఉంటుంది. అవి ఏమిటి అంటే, అరిషడ్ వర్గాలు, నేను, నాది అనే అహంకారం, మమకారాలు. ఇన్ని రకాలుగా ఉంటుంది ఈ అవిద్యామాయ. మరి విద్యామాయ, ఈ విద్యామాయ, ఇది అవిద్యామాయ ఏం చేస్తుందంటే, మానవుని సంసారము అనే సాగరంలో ముంచేస్తుంది. మానవుని సంసార సాగరంలో ముంచి పారేస్తుంది అవిద్యామాయ. ఈ అవిద్య వల్లనే మానవుడు సంసార లంపటంలో కూరుకుపోతూ ఉన్నాడు. సరే, మరి రెండోది విద్యామాయ అన్నాం. విద్యామాయ అంటే ఏమిటి? ఇది మానవుణ్ణి భగవంతుడి యొక్క సన్నిధికి తీసుకుపోతుంది, అది విద్యామాయ. మానవుణ్ణి భగవంతుడి యొక్క సన్నిధికి తీసుకుపోతుంది, అది విద్యామాయ.
ఈ విద్యామాయ మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి వివేకం, రెండోది వైరాగ్యం. ఈ రకంగా మాయ అనేది ఉంటుంది. అయితే విద్యామాయ అనేది వ్యక్తం కాగానే అవిద్యామాయ అనేది పారిపోతుంది, తొలగిపోతుంది. ఇది లెక్క. విద్యామాయ వ్యక్తం కాగానే అంటే జ్ఞానం రాగానే, నీకు జ్ఞానం అనేది ఎప్పుడైతే వచ్చిందో ఆ మరుక్షణంలో ఈ అవిద్యామాయ, అజ్ఞానం చేత ఆవరించబడినటువంటి ఈ మాయంతా కూడా మాయమైపోతుంది. ఎట్లా? ఇందాక చెప్పుకున్నాం, గదంతా చీకటి ఆవరించి ఉంది. లోపలికి వెళ్ళావు, స్విచ్ వేసావు, లైట్ వెలిగింది. మరి ఇప్పుడు ఏమైపోయింది చీకటి? ఇందాక దాకా చీకటిగా ఉంది కదా ఈ గది, మరి ఇప్పుడు ఏమైపోయింది? అలాగే నీ దగ్గర అజ్ఞానము, ఈ అజ్ఞానం అనేది ఎంతకాలం ఉంటుంది? జ్ఞానజ్యోతులు వెలిగేదాకా ఈ అజ్ఞానం అనేది నీ దగ్గర ఉంటుంది, తర్వాత ఉండదు. ఎప్పుడైతే జ్ఞానజ్యోతులు వెలిగాయో అప్పుడు ఈ అజ్ఞానం అనేది పటాపంచలైపోతుంది, అజ్ఞానం అనేది పూర్తిగా పోతుంది. అది మనం గుర్తించాల్సిన విషయం. ఇప్పుడు ఈ చరాచర జగత్తు అంతా కూడా బీజాంకుర న్యాయం. ఇలాగే ఈ జగత్తంతా కూడా బీజాంకుర న్యాయాన్ని ఉదాహరణగా తీసుకుని ఈ జగత్తంతా ఆవిర్భవించింది అని చెప్తూ ఉన్నాం. బీజాంకుర న్యాయం అంటే ఏమిటి? ఛాందోగ్యోపనిషత్తులో ఉద్దాలకుడు తన కుమారుడైనటువంటి శ్వేతకేతువుకి బ్రహ్మ విద్యను బోధిస్తాడు. అలా బ్రహ్మ విద్యను బోధించే సమయంలో ఆశ్రమం ఎదురుకుండా ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. నాయనా శ్వేతకేతు, నువ్వు వెళ్ళి ఆ మర్రి చెట్టు కింద ఒక కాయ ఉంటుంది, దాన్ని ఏరుకురా అన్నాడు. అంతకుముందు చెప్పాడు, నాన్న శ్వేతకేతు, ఈ చరాచర జగత్తంతా బ్రహ్మమేరా, బ్రహ్మం నుంచే ఈ జగత్తు అనేది ఆవిర్భవించింది అని చెప్పాడు. ఎలా అన్నాడు. నమ్మలా, సోదాహరణంగా చూపించాలి. అందుకని శ్వేతకేతు ఎదురుకుండా ఉన్న ఆ మర్రి చెట్టు కింద నుంచి ఓ గింజను తీసుకురావయ్యా అన్నాడు. సరే, ఈ శ్వేతకేతు వెళ్ళాడు. మర్రి చెట్టు కింద రాలి పడిపోయినట్టు ఒక కాయను తీసుకొచ్చాడు. ఇదిగో తండ్రి, మర్రి పండు తీసుకొచ్చాను అన్నాడు. దాన్ని పగలగొట్టు అన్నాడు. పగలగొట్టాడు. అందులో ఏమున్నాయ్యా? చిన్న చిన్న గింజలు ఉన్నాయి స్వామి. అవి కూడా ఎంత ఉన్నాయి? ఆవాల కన్నా కూడా, బ్రహ్మదండి గింజల కన్నా కూడా చాలా సన్నమైనటువంటి గింజలు ఉన్నాయి. ఇలా గింజలు ఉన్నాయి అన్నాడు. అరే శ్వేతకేతు, ఓ గింజను తీరా నాయనా అన్నాడు. ఓ గింజను తీశాడు. ఇప్పుడు ఆ గింజని పగలగొట్టు అన్నాడు. ఆ గింజ ఎంత ఉంది? ఇందాక మనం చెప్పుకున్నాం, ఆవాల గింజ కన్నా చిన్నదిగా ఉంది. దాన్ని పగలగొట్టు అన్నాడు. పగలగొట్టాడు. ఏముందిరా లోపల? ఏం లేదు స్వామి, ఏం కనిపించడం లేదు. తండ్రి, ఏం కనపడలేదు అన్నాడు. ఏం కనపడకపోవటం ఏంటయ్యా? ఈ గింజని పాతి పెడితేనే కదా ఇంత పెద్ద మర్రి చెట్టు వచ్చింది. ఆ చెట్టు చూపిస్తున్నాడు. ఇంత పెద్ద మర్రి చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఇదిగో ఈ గింజలో నుంచే కదా వచ్చింది. ఈ చిన్నదైనటువంటి ఈ మర్రి గింజలో నుంచే ఇంత పెద్దదైనటువంటి మర్రి వృక్షం అనేది వచ్చింది కదా. మరి ఏమీ లేదంటావేంటి? విత్తనము మర్రి వృక్షం అనుకునేంత ఆ మర్రి చెట్టుకి వృక్షం అనేది, ఈ విత్తనం అనేది ఎంత ఉందయ్యా? చాలా చిన్నది. ఈ చిన్నదైనటువంటి మర్రి వృక్షంలో, ఈ మర్రి విత్తనం నుంచి ఆ మర్రి వృక్షము అనేది ఆవిర్భవించింది. మరి ఏమీ లేదంటామేంటి? అలాగే ఈ చరాచర జగత్తంతా కూడా అనురూపుడైనటువంటి అణురణీయాం మాతో మహీయాం పరమేశ్వర స్వరూపం. అటువంటి ఆ పరమేశ్వర స్వరూపం నుంచే ఈ చరాచర జగత్తంతా కూడా ఆవిర్భవించింది. ఓ శ్వేతకేతు, ఈ జగత్తంతా బ్రహ్మ నుంచే ఆవిర్భవించిందయ్యా. ఆవిర్భవించి ఇప్పుడు అసలు ఈ చరాచర జగత్తంతా కూడా ఆవరించేసింది. ఈ జగత్తంతా 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి రూపంలో ఈ జగత్తంతా ఆవరించింది. ఏమిటి అంటే అదే బ్రహ్మము, అదే బ్రహ్మము అని, ఈ బ్రహ్మమే జగత్తు, జగత్తే బ్రహ్మ అనే విషయాన్ని చెప్పాడు. ఇక
ఇంకొక విషయం ఏమిటి అంటే మర్రి చెట్టు నుంచే, ఈ మర్రి విత్తనం నుంచే మర్రి చెట్టు అనేది ఆవిర్భవించిందా, మర్రి వృక్షము అనేది ఆవిర్భవించిందా అంటే బ్రహ్మ నుంచే ఈ జగత్తు ఆవిర్భవించింది. అలాగే మర్రి విత్తనం నుంచి మర్రి వృక్షము అనేది ఆవిర్భవించింది. ఒకవేళ అలా కాకపోయినట్లయితే వేపగింజని పచ్చబెట్టినప్పుడు కూడా ఆ వేపగింజ నుంచి కూడా మర్రి చెట్టు రావాలిగా, రాదు. ఒక రాతిని పాతిపెడితే దాని నుంచి కూడా మర్రి చెట్టు రావాలిగా, రాదు. అలాగే మర్రి చెట్టు నుంచి, మర్రి విత్తనం నుంచి మర్రి వృక్షం ఎలా అయితే వచ్చిందో అలాగే ఆ బ్రహ్మ నుంచే చరాచర జగత్తంతా కూడా వ్యాపించిందయ్యా. వ్యాపించిన తర్వాత ఏమైంది అంటే ఇక్కడ కొన్ని తేడాలు వచ్చేసినాయి. ఏమిటి అంటే సజాతీయము, విజాతీయము, స్వగత భేదము, 3 రకాలైనటువంటి తేడాలు ఉన్నాయి ఇక్కడ. 3 రకాల తేడాలు: సజాతి భేదము, విజాతి భేదము, స్వగత భేదము అని 3 రకాలైనటువంటి తేడాలు ఉన్నాయి. ఇవన్నీ చెట్లను ఉదాహరణగా తీసుకొని మనం చెప్తాం. సజాతి భేదము ఒకే జాతిలో ఉండేటటువంటి తేడాలు. ఒక మామిడి చెట్టుని తీసుకున్నాం, ఇంకో మామిడి చెట్టుని తీసుకున్నాం. ఈ రెండింటిని కంపేర్ చేసి చూస్తున్నాం. ఈ 2 చెట్లు ఒకేలాగా ఉంటాయా? ఉండవు. ఓ చెట్టుకి కొమ్మలు ఎక్కువ ఉండొచ్చు, ఓ చెట్టుకి కొమ్మలు తక్కువ ఉండొచ్చు. ఓ చెట్టుకి కాయలు ఎక్కువ ఉండొచ్చు, ఇంకో చెట్టుకి కాయలు తక్కువ ఉండొచ్చు. ఒక చెట్టు పెద్దగా ఉన్నప్పటికీ కాయలు తక్కువ కాయచ్చు, ఇంకో చెట్టు చిన్నగా ఉన్నప్పటికీ కాయలు ఎక్కువ కాయచ్చు. అనేక రకాల తేడాలు ఉంటాయి. దీన్ని సజాతీయ భేదము అని అంటారు. అంటే ఒకే జాతికి చెందినటువంటి చెట్లలో ఉండేటటువంటి తేడా, దాన్ని సజాతీయ భేదము అని అంటారయ్యా. అలాగే రెండోది ఉంది విజాతీయ భేదము. అంటే భిన్నమైనటువంటి వృక్షాల్లో వాటి మధ్యన ఉండేటువంటి తేడా. ఏమిటది? ఒకటేమో మామిడి చెట్టు, రెండోది వేప చెట్టు. మామిడి చెట్టుకి వేప చెట్టుకి అసలు పోలిక ఎక్కడ ఉంటుంది? ఈ 2 మధ్య అనేక తేడాలు ఉంటాయి. ఇవన్నీ మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఇలా ఉండే తేడాలని విజాతీయ భేదము అని అంటారు. ఇది తీసేస్తే మూడవదైనటువంటి భేదం ఏమిటి అంటే స్వగత భేదము. ఒకే చెట్టులో ఉండే రకరకాల తేడాలు. ఒకే చెట్టులో ఉండే రకరకాల తేడాలు. ఒకే చెట్టులో అంటే ఓ మామిడి చెట్టుని తీసుకుందాం. ఆ మామిడి చెట్టులో ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. అంటే మామిడి చెట్లల్లో కాదు, ఒకే చెట్టులో. ఇందులో కొంత భాగం కాండం, కొమ్మలు, రెమ్మలు, పువ్వులు, కాయలు, పిందెలు. ఎన్ని రకాలు ఉన్నాయి? చివుళ్ళు, ఆకులు, చెట్టు యొక్క వేళ్ళు, ఇలా అనేక రకాలు ఉన్నాయి. ఇలా ఈ తేడాలు ఉంటాన్ని స్వగత భేదము అని అంటారు. ఇలాగే మానవుల్లో తీసుకోండి, సజాతీయ భేదము. ఒక మనిషికి ఇంకో మనిషికి ఉన్నటువంటి తేడా. వాడు తెల్లగా ఉన్నాడు, వీడు నల్లగా ఉన్నాడు. వాడు పొడవుగా ఉన్నాడు, వీడు పొట్టిగా ఉన్నాడు. వాడు లావుగా ఉన్నాడు, వీడు సన్నగా ఉన్నాడు. ఇలా అనేక రకాల తేడాలు ఉన్నాయి. విజాతీయ భేదము ఒక మనిషికి ఒక పశువుకి ఉండేవండి తేడా. పశువుకి 4 కాళ్ళు ఉన్నాయి, మనిషికి 2 కాళ్ళే ఉన్నాయి. ఇలా అనేక రకాల తేడాలు ఉన్నాయి. స్వగత భేదము మనిషిలోనే ఉండేటటువంటి తేడా. ఒకే మనిషిని తీసుకున్న వాళ్ళలో ఉండేటువంటి తేడా. కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, నాలుక, చర్మం, కాళ్ళు, చేతులు, రకరకాలైనటువంటి భాగాలు. ఒకదానికి ఇంకో దానికి పొంతం లేదు. ఇలా ఈ రకమైనటువంటి అనేక రకాలైనటువంటి ఈ భేదాలు, స్వజాతి భేదం, విజాతి భేదం, స్వగత భేదం, ఇట్లా అనేక రకాలైనటువంటి తేడాలతో ఈ చరాచర జగత్తంతా కూడా విస్తరించిందయ్యా. ఈ జగత్తంతా రావడానికి కారణం ఏమిటి అంటే ఇగో ఇన్ని రకాలైనటువంటి తేడాలు. మనం ఏదైనా ఒక విత్తనాన్ని పట్టుకొచ్చి పాతి పెడతాం, అది మొలకెత్తుతుంది. మొలకెత్తి ఏమవుతుంది? కొమ్మలు, రెమ్మలు, కాయలు, పూలు, ఆకులు, వీటన్నిటితోనూ కూడా కళకళలాడుతూ ఉంటుంది. మళ్ళీ దాని నుంచి కాయలు వస్తాయి. ఆ వచ్చే కాయలు నేల మీద పడి ఆ గింజలతో మళ్ళీ మొక్కలు మొలకెత్తుతాయి. ఇలా ఈ సృష్టి అనేది తామర తుంపలుగా జరిగిపోతూ ఉంటుందయ్యా.
ఇప్పుడు ఒక్క విషయం చూడు శ్వేతకేతు, ఇంత పెద్ద వృక్షం మరి వృక్షం, ఈ పెద్ద వృక్షానికి మూల కారణమైనటువంటి ఆ విత్తనము, ఆ మూల కారణం అసలు ఆ విత్తనం అది. ఇప్పుడు ఈ చెట్టు యొక్క వృక్షం యొక్క మూల కారణం ఆ విత్తనంలో ఎలా అయితే దాగి ఉన్నదో, అలాగే ఈ చరాచర జగత్తంతా కూడా పరమేశ్వరుల్లోనే దాగి ఉండి ఆ పరమేశ్వర స్వరూపం నుంచే మళ్ళీ ఆవిర్భవిస్తూ ఉన్నదయ్యా. ఇలా సృష్టి జరుగుతూ ఉన్నది. ఇదంతా కూడా పెద్ద మాయ అని చెప్పాడు. ఇక్కడ ఈ మాయలో అసలు మీకు అద్భుతమైనటువంటి ఒక మాయని చెప్తాను చూడండి. ఇవన్నీ అసలు మాయ కాదు, చాలా అద్భుతమైనటువంటిది. మీ అందరికీ అనుభవంలో ఉండేటువంటి మాయ ఒకదారి చెప్తాను నేను. ఏమిటి అంటే, పురుషుడి యొక్క రేతస్సు స్త్రీ యొక్క గర్భంలో ప్రవేశించింది. ప్రవేశించినప్పుడు ఆ రేతస్సు ఎంత ఉంటుంది అంటే, మనం మైక్రోస్కోప్లో చూస్తే, కాంపౌండ్ మైక్రోస్కోప్లో చూస్తే కానీ అది మన కంటికి కనిపించదు. అది ఆ రేతస్సు, ఆ జీవకణం. అది స్త్రీ యొక్క గర్భంలో ప్రవేశించి 9 నెలలు నిండిన తర్వాత 10వ నెలలో కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, నాలుక, చర్మం, ఇలా వివిధమైనటువంటి శరీర అవయవాలు కలిగినటువంటి ఒక శిశువుగా అది ఆ శరీరం నుంచి, స్త్రీ శరీరం నుంచి బయటకు వస్తూ ఉన్నది. అద్భుతమైనటువంటి మాయ. ఇంతకన్నా మాయ అనేది, ఇంతకన్నా గొప్పదైన విషయం అనేది ఎక్కడన్నా ఉందా? మీ కళ్ళ ఎదురుగుండా జరుగుతూ ఉన్నది. ఎవరో ఒక మహామాంత్రికుడు, ఒక గారడీ చేసేవాడు, గారడీవాడు చేసిన మాయ కాదు ఇది. భగవంతుడు చేసినటువంటి మాయ. అతి సూక్ష్మమైనటువంటి ఈ రేతస్సు గర్భంలో ప్రవేశించి ఇన్ని అవయవాలు కలిగినటువంటి, ఇంత అందమైనటువంటి ఒక రూపంగా బయటకు వస్తూ ఉన్నది. ఇంతకన్నా గొప్పదైనటువంటి మాయ అనేది ఉన్నదయ్యా. అయినప్పటికీ ఈ మాయ అనేది అశాశ్వతమైనటువంటిది. ఈ మాయ వల్లే ఈ చరాచర జగత్తులో భగవంతుడు భ్రాంతి చెందుతూ ఉన్నాడు.